Om Shri Sai Ram. Welcome to another episode of Thursday Bhagwan శ్రీ సత్యసాయి బాబా. ఇవాళ మనం చెప్పుకునే విషయం ప్రేమ. ప్రేమ అనేది దివ్యత్వం యొక్క రూపం. ప్రేమలో మాత్రమే ప్రేమ విలీనమై ఉంటుంది. ఎవరైనా దివ్య ప్రేమతో నిండినప్పుడు వారు దైవత్వంతో ఏకత్వాన్ని పొందగలరు. స్వచ్ఛమైన ప్రేమ నుండి ఆనందం కలుగుతుంది. అదే సత్య, ధర్మ, శాంతి మరియు సహనానికి మూలాధారం కూడా. భారతీయ సంస్కృతి యొక్క మహిమాన్వితత ఈరోజు 3 దుష్ప్రవర్తన వలన కలుషితమైనది. అవే ఆత్మ ప్రశంసతో మునిగిపోవడం, ఇతరులను అపహాస్యం చేయడం మరియు ద్వేషపూరితంగా జీవించడం. దీనికి కారణం ఏమిటి? మనిషి స్వచ్ఛమైన ప్రేమ యొక్క మహిమాన్వితతను మరిచిపోయి భౌతిక సుఖాలని ఆశయాన్ని అనుసరించడం. భారతదేశంలో ప్రేమ అనే పదాన్ని తెలియని వారు ఎవ్వరూ ఉండరు. సమస్త విశ్వము ప్రేమతోనే నిండి ఉన్నది. అందుకే ప్రేమని తులనరాహితమైనది, వర్ణనాతీతమైనది. అందుకే నారదుడు ఏమని ప్రకటించాడో తెలుసా? అనిర్వచనీయమైనది ప్రేమ అని. ఇందుకోసమే మనం ప్రేమని మాటల్లో వ్యక్తమే చేయలేం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? పాండవులు ఎదుర్కొన్న అన్ని కష్ట నష్టాలను వారు భగవంతునిపైనే ఉంచారు. అందుకే పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునిపైనే స్థిరంగా ఉండేది ఆయన ప్రేమ. అతను శ్రీకృష్ణునిపైనున్న అమాయకమైన ఏకాగ్రమైన ప్రేమకే ప్రసిద్ధుడు. వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఆయన శ్రీకృష్ణుని తలవడం మర్చలేదు. అలాగే అశ్వత్థాముడు ఉప పాండవులని సంహరించినప్పుడు కూడా శ్రీకృష్ణుడిపై ఉన్న నమ్మకంతో దుఃఖాన్ని కూడా పొందలేదు. ఇదే కాకుండా ధర్మరాజు చక్రవర్తిగా పాలించినప్పటికీ ఆయనకి ఉత్సాహమే కలగలేదు. తీవ్రమైన కష్టాల్లో కూడా ఆయన దిగులే చెందలేదు. కానీ పాండవులకి ఎప్పుడు ముందుగా భగవంతుడు, తరువాత లోకం, చివరగా నేను అన్నది జీవన విధానం. మొదట దేవుడు, తరువాత లోకం, చివరగా నేను. కానీ కౌరవులు దీన్ని విరుద్ధంగా ప్రవర్తించారు. మొదట నేను, తరువాత లోకం, చివరగా భగవంతుడు. ఆ దుర్లక్ష్య క్రమమే వారిని అన్ని కోల్పోయేలా చేసింది. పాండవులు భగవంతుని ముందు పెట్టారు కాబట్టే వారికి విజయం సాధించారు. మీరు మీ జీవితంలో విజయాన్ని సాధించాలంటే భగవంతునిపై ఉన్న ప్రేమనే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా అభివృద్ధి చేయాలి. దైవాన్ని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. అవే శాంతి మార్గం, సఖ్య మార్గం, అనురాగ మార్గం, వాత్సల్య మార్గం మరియు మధుర మార్గం. ఈ 5 మార్గాలన్నింటిలోనూ కొంత స్వార్థతత్వం కలగలిసే ఉంటుంది. కానీ ప్రేమ మార్గం శుద్ధ ప్రేమ మార్గంలోనే ఉంటుంది. స్వార్థానికి ఏమాత్రం స్థానం లేదు. అందుకే మిగతా మార్గాలన్నీ ప్రేమ మార్గంలోనే కలిసిపోతాయి. కాబట్టి శుద్ధ ప్రేమ రాజమార్గం. ప్రేమ అనేది దైవ స్వరూపమే. దైవము సమస్త లోకానికే వ్యాపించి ఉన్నందున మీరు ఎవరినైనా ప్రేమించినా మీరు దైవాన్నే ప్రేమిస్తున్నారన్నమాట. ప్రేమకు దైవమునకు ఉన్న ఈ చిన్న గీతను మనం కూడా దాటి ఆ చక్కనైన స్వామి బాటలోనే నడుద్దాం. జై సాయిరాం.